యామిని వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రాజు చాలా కోపంగా యామిని దగ్గరికి వచ్చి, "నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు ఎలా తెలుస్తుంది? నన్ను ఫాలో అవుతున్నావా ఏంటా?" అని చెప్పేసైతే నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని రాజుని చూసి, "ఏంటి బావ నన్ను అనుమానిస్తున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "లేదు యామిని, నేను ఎక్కడికి వెళ్తున్నా సరే నువ్వు నన్ను ఫాలో అవుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయినా నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు ఎలా తెలుస్తుంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం, "అదేమీ లేదు బావ, నేను నా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తూ ఉంటే నువ్వు అక్కడ కనిపించావు. అంతేకానీ నేనేమి నిన్ను ఫాలో అవ్వడం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అయినా బావ నువ్వెక్కడికి వెళ్తున్నావు? అయినా ఆ టైంలో అక్కడ ఉండవలసినంత అవసరం ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, నాకు చాలా పనులు ఉంటాయి. అవేవో చూసుకోవడానికి వెళ్తున్నాను. కానీ నువ్వు నన్ను ఎందుకో ఫాలో చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. యామిని, నేను ఏ పనుల్లో ఉన్నా సరే నా పనులు నన్ను చేసుకో నువ్వు. నువ్వు మధ్యలో దూరి నన్ను ప్రతి దానికి డిస్టర్బ్ చేయకు" అని చెప్పేసైతే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం, "నిన్ను ఎలా వదిలిపెట్టేస్తాను బావ? నిన్ను వదిలిపెట్టేదే లేదు. నేను ఇదంతా చేసింది నిన్ను పెళ్లి చేసుకోవడానికే కదా! నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకొనే తీరుతాను. ఈ గతం గుర్తు రాకుండా నేను చూసుకుంటాను. అది నాకు నమ్మకం" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి రాజు మాత్రం చాలా కోపంగా యామిని దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.